ఇంకా అదనంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది అనేది రెండవ ప్రాధాన్యత. మొదటి ప్రాధాన్యత ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి తద్వారా మనం కొంత చేయవచ్చు అనే ఆశపడి వెళ్ళాం, కానీ భంగం జరిగింది. అభివృద్ధి విషయానికి వస్తే నేను చాలా సందర్భాలలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారితో కూడా చర్చ చేశాను, ఈవెన్ కేటీఆర్తో కూడా చర్చ చేశాను. మానకొండూరు నియోజకవర్గ అభివృద్ధి, సిరిసిల్ల అభివృద్ధి, సిద్దిపేట అభివృద్ధి చూడండి, చాలా తేడా ఉంది. 25% మానకొండూరులో ఉంటే 100% సిద్దిపేటలో ఉంది. ఎందుకంటే సిద్దిపేట జిల్లాలో కూడా కొంత అంతర్భాగం ఇది, ఒక మండలం. ఇంకో మండలం ఇల్లంతకుంట సిరిసిల్లాలో అంతర్భాగం జిల్లాలో. కాబట్టి ప్రజలు ఇది కంపేర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కొంచెం అసమతుల్యత ఉన్నది, సమతుల్యత చేయాల్సిన బాధ్యత ఉంది అని 2-3 సార్లు వారి దృష్టికి తీసుకువెళ్ళాను. చేద్దాం అన్నట్టు అన్నారు. కానీ మరి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారి మనసులో ఏముండో తెలియలే, కానీ అనుకున్న మేరకు, అనుకున్న రీతిలో, అనుకున్న స్థాయిలో, అనుకున్నంతగా ఈ నియోజకవర్గ అభివృద్ధి 5 సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేసిన ఫలితం శూన్యం అనేది వాస్తవం. మానకొండూరు నియోజకవర్గం రిజర్వ్డ్ మాత్రమే కాకుండా దళితులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం మానకొండూరు. దళితులని కేవలం ఇక్కడ ఓటు బ్యాంక్గానే ఇప్పటి వరకు అన్ని పార్టీలు యూజ్ చేసుకున్నాయని చెప్తారా, లేదంటే దళితుల అభివృద్ధి పైన వాళ్ళకి ఏమాత్రం ఫోకస్ లేదంటారా? అన్ని పార్టీలను నేను అన్నాను, కానీ ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అదే పంతాలో నడుస్తుంది. ఎందుకు అడుగుతున్నానంటే, నేను లోగడ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, దళితుల కాన్స్టిట్యున్సీ అంటే దళితులు ఎక్కువ ఉంటారు కదా, అలాంటి దాన్ని మొదటి ప్రాధాన్యత ఎంచుకొని ఆ నియోజకవర్గంలో మొత్తం మంది దళితులకు దళిత బంధు ఇవ్వకుండా హుజురాబాద్లో దళిత బంధు ప్రకటించడమే తప్పు. అది న్యాయం కాదు, దళితులకు న్యాయం జరిగినట్టు కాదు. ఎందుకంటే అత్యధిక దళితులు ఉండే నియోజకవర్గాలను పక్కన పెట్టి దళితులు తక్కువ ఉన్న ఏరియాను ఎంచుకొని ఈ దళిత బంధు పథకం హుజురాబాద్లో అమలు చేశాం. దాని అంతర్భాగము వాళ్ళ ఆలోచన ఏంది తెలియదు, కానీ అక్కడే ప్రభుత్వం ఫెయిల్యూర్ అనేది నా భావన. 2009లో కాబట్టి దళితులకు పూర్తి న్యాయము చేసే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ఇందులో ఒక 2-3 మాటలు చెప్పాలి. దళితులు అన్నారు, చెప్పండి. 3 ఎకరాల భూమి అని హామీ ఇచ్చిండు దళితులకు, జరగలేదు. అలాగే దళిత ముఖ్యమంత్రి జరగలేదు. దళితులకు ప్రత్యేకంగా ఏమంటారు శిక్షణ తరగతులు చేస్తామనే ఆలోచనతో 2-3 మాటలు చెప్పిండు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, స్థానిక శాసనసభ్యుడు చెప్పిండు, కానీ అది జరగలేదు. ఈ నియోజకవర్గంలో దళితులకు సరి అయిన న్యాయం బీఆర్ఎస్లో జరగలేదు. ఈవెన్ విద్యాపరంగా జరగలే, వైద్యపరంగా జరగలే, ఏ రంగంలో జరగాలి. అంతకుముందు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను మొదటి ప్రాధాన్యత విద్య. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు, విద్య ద్వారా ప్రతిదీ సాధించవచ్చు అనే మాట చెప్పిండు. కాబట్టి నేను శాసనసభ్యుడిగా ఉన్ననాడు ప్రతి మండల కేంద్రంలో మోడల్ స్కూల్, ప్రతి మండల కేంద్రంలో కస్తూర్బా స్కూల్, ప్రతి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, చేశాము. ఆ ప్రభుత్వంలో దళితులు అత్యధికంగా చదువుకోవాలనే ఉద్దేశం విద్యారంగాన్ని ఎంచుకొని ఆ రోజు మొదటి ప్రాధాన్యతగా మానకొండూరులో ఇంటగ్రేటెడ్ హాస్టల్ కట్టాము. జూనియర్ కాలేజీ మంజూరీతో పాటు బిల్డింగ్ కట్టించాము. ఇక్కడ కూడా దాంపల్లిలో రెసిడెన్షియల్ పాఠశాల. అంటే విద్యాపరంగా ఆనాడు నేను ప్రత్యేక ప్రయత్నం చేసి ఈ నియోజకవర్గంలోని ఆనాటి 5 మండలాలలో బీసీలో కూడా జ్యోతిబా పూలే హాస్టల్ ఎల్ఎండిలో, తిమ్మాపూర్లో, గాలిపల్లిలో బీసీ హాస్టల్, 4 బీసీ హాస్టల్ బిల్డింగులు కూడా కట్టడమే కాక కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమంటారు ఎల్ఎండిలో ఒక పాఠశాలను కూడా అప్పుడు ఎంపీ గారి సహకారంతో ఇప్పుడు ఎల్ఎండిలో నడుస్తుంది. కేంద్రీయ విద్యాలయం కూడా తెచ్చింది. దాదాపు 1000 మంది పిల్లలు చదువుతారు ఇప్పుడు. అంటే 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నిరంతరం విద్య మీదనే కాన్సన్ట్రేట్ చేసి విద్య ద్వారా ప్రజలు చైతన్యమై బతుకుదెరువు కొరకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన కూడా అదే ఉండే. కాబట్టి నేను విద్యాపరంగా కాన్సన్ట్రేట్ చేసి
చాలా మహోన్నతమైన విద్యా విధానానికి ఏమంటారు సంకల్పంతో మౌలిక వసతులు ఏర్పాటు చేశాం. రసమై వచ్చినాక ఒక మైనార్టీ స్కూల్ తప్ప ఈ నియోజకవర్గంలో మరేమీ అభివృద్ధి జరగలేదు. నేను కట్టినాయన్ని ఎస్సీల కొరకే కట్టినాం. ఎస్సీలు 85%, 15% అదర్స్. కాబట్టి నేను విద్య మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఆనాటి శాసనసభ్యుడిగా నేను విద్యను ఎంచుకొని చేశాను. మరి ఈనాటి శాసనసభ్యుడు ఏ రంగాన్ని ఎంచుకున్నాడు, దేని ప్రాధాన్యత ఉన్నదనేది వాళ్ళని అడగాలి మీరు. కానీ నేను ఓవరాల్గా గమనించి ఈ రాష్ట్ర ప్రభుత్వం సరి అయిన రీతిలో అభివృద్ధి జరుగుతలేదనే ఆలోచనతో పెద్దలతో చర్చించాం. చాలాసార్లు డిస్కషన్స్ అయినాయి. చివరిగా నేను అనుకున్నాను ఈ పార్టీ ద్వారా న్యాయం జరిగే అవకాశం ప్రజలకు లేదు, అభివృద్ధిలో లేదు. వ్యక్తిగతంగా కూడా దాదాపు 4 సంవత్సరాలు ఉంటే ఏ రకంగానూ నన్ను ఉత్తేజపరిచినట్టు ప్రోత్సహించినట్టు కూడా నేను ఎక్కడ గమనించలేదు. ఇప్పుడంటే కారు దిగారు, కమలం గూటికి చేరారు, విమర్శలంతా ఓకే. మోహన్ గారు, అసలు 2009లో మీరు ఎమ్మెల్యే, దానికన్నా ముందు జిల్లా పరిషత్ చైర్మన్, డెవలప్మెంట్ ఐకాన్ మీరు, ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు, ప్రజలతో ఎప్పుడు మమేకం అవుతూ ఉండేటువంటి వాడు. అసలు కారు ఎక్కాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అప్పుడు ఏం చెప్పి మిమ్మల్ని టీఆర్ఎస్లోకి తీసుకొచ్చారు? టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పిండ్రు అంటే ఎంపీ ఎలక్షన్లో ఎంపీ గారు గెలుస్తారు, నువ్వు అనుకున్న రీతిలో అనుకున్నట్టు నియోజకవర్గానికి అభివృద్ధికి దోహదపడే అవకాశం మీకు కూడా ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటాడు, మీరు కూడా ఉంటారు, ఇద్దరు కలిసి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచుకోవచ్చు, తగిన రీతిలో మీకు ఫండ్స్ రిలీజ్ చేస్తామనే మాట చెప్పితే నిజంగా దళిత నియోజకవర్గం కదా, దళిత బంధువుల ప్రాధాన్యత ఇస్తారు, రకరకాలుగా పాఠశాలలు ఇస్తారు, ఏదైనా డిగ్రీ కాలేజీ, రకరకాల ఆలోచనలతో ఇక్కడి ప్రజల అభివృద్ధి ధ్యేయంగా నేను పార్టీలో చేరిన తప్ప వ్యక్తిగతంగా ఏ లాభం లేదు, ఏ లాభం పొందలేదు. నాకు అట్లాంటి ఆలోచన కూడా లేదు. వారికి కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. నేనేదో దానికి ఈల్డ్ అయిపోయే వ్యక్తిని కాదు, అలాంటి మనస్తత్వం కూడా నాకు లేదు. వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తారు, వాస్తవాలు కూడా చెప్తారు. నేనేదో ఆశపడి వెళ్ళలేదు, ఇది వాస్తవం. మీరు ఆశపడి వెళ్ళలేదు, సరే. వాళ్ళు ఏమన్నా ఆశ చూపించారా? నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే కాకుండా నామినేటెడ్ పోస్టులు ఇస్తాను, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాను. నియోజక అభివృద్ధి ఫస్ట్ ప్రియారిటీ అని నేను చేరిన. ఓకే, వాళ్ళు కూడా దానికే ఉన్నారు. చివరగా ఒక ఏడాది ముందు ఏమన్నారంటే ఎమ్మెల్యే టికెట్ కూడా కొంచెం ప్రస్తుత ఎమ్మెల్యే మీద నెగటివ్ ఉంది, ప్రజలు సరిగా లేదు, అవకాశం ఇచ్చే ఆలోచనలో హైకమాండ్ ఉన్నది అనేది నాకు సంకేతం ఇచ్చారు. ఒక సంవత్సరం. ఓకే, తెలంగాణ హైకమాండ్, టీఆర్ఎస్ హైకమాండే ఇచ్చింది. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు రసమయి బాలకిషన్ అంటే ఇప్పుడు మానకొండూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలంగాణ అంతా ఒక ఐకాన్గా చెప్పుకుంటారు, ఉద్యమంలో ఒక గొంతుగ్గా నిలిచాడు. రసమయి బాలకిషన్ అలాగే తెలంగాణ సాంస్కృతిక సారథి కూడా. ఏ అంత వ్యతిరేకత వచ్చి ఉంటుంది ఆయన మీద? అంటే నేను చెప్తే అది వ్యక్తిగతంగా బాగుండదు, మీరు ప్రజలను విచారించండి, ప్రజలతో చేయండి. మీ రాజకీయ ప్రత్యర్థి కదా అతను. రాజకీయ ప్రత్యర్థి అంటే నేను మాట్లాడితే అది ఏమంటారు, కావాలని చెప్పిండు, పొలిటికల్గా వాళ్ళదో పార్టీ మాదో పార్టీ కాబట్టి బురద జల్లిండి అని జవాబు వస్తుంది. మీరు ప్రజలను ఆ విషయంలో ఎందుకు వ్యతిరేకత ఉన్నది? అసలు రసమై చేసిన అభివృద్ధి ఏంది? వ్యక్తిగతంగా అభివృద్ధి చెందిండా, ప్రజలు అభివృద్ధి చెందిండ్రా, సమాజం అభివృద్ధి చెందిందా అనేది మీరు ప్రజలను అడిగితే వాళ్ళే చెప్తారు. కాసేపు మీరు మాజీ ఎమ్మెల్యే కాకుండా, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాకుండా, ఇప్పుడు బీజేపీ తరఫున కంటెస్ట్ చేసేటువంటి ఒక అభ్యర్థిగా కాకుండా మానకొండూరు నియోజకవర్గాన్ని మనసా వాచా కర్మణ కోరుకునే ఒక ఓటర్గా చెప్పండి, మీ ఎమ్మెల్యే ఎలా ఫెయిల్ అయ్యారు అసలు? ఆ విషయాలు చెప్పడం బాగుండేది, ఎందుకంటే నేను ఆరోపణ చేసిన ఆయన ప్రతి ఆరోపణ చేస్తాడు కాబట్టి అది ప్రజలకే వదిలేయాలి. ఎందుకంటే ఎందుకు ఫెయిల్యూర్ అయ్యిండు అంటే చాలా అంశాలు ఉన్నాయి, చాలా అంశాలు. నేను ఇప్పుడు చెప్పిన విద్యారంగం అన్నాడు, ఫెయిల్ అయ్యాడు. నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అన్నాడు, 10 సంవత్సరాలు అయింది, రాలే. మొన్న చివరిగా 50 పడకలని మన ఎలక్షన్ ముందు ఒక జీవో వచ్చింది, అది అవుతుందా కాదా కూడా ప్రజలకు అనుమానం ఉంది. వారి వాగ్దానాలు నీటి మూటనే, కాబట్టి ఎమ్మెల్యే గారి వాగ్దానం నీటి మూటనే. ఈరోజు జరుగుతూ ఉంది ఏంది దళిత బంధువులు అంటే
ఒక వ్యక్తికి దళిత బంధు మంజూరు ఇచ్చి నలుగురు షేర్ చేసుకోవాలనే రకంగా ఈరోజు దళిత బంధు కార్యక్రమం నియోజకవర్గంలో జరుగుతుంది. కొన్ని డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఏమైనా అంటే నీ పేరిట మంజూరు అయితే ఈ నలుగురు పంచుకుంటాం, తర్వాత తనకు వచ్చినప్పుడు నువ్వు పంచుకోవాలనేది కాగితాలు రాసుకునేవి కూడా ఉన్నాయి ఈ నియోజకవర్గం. అలా అంటే ఏం జరుగుతుందంటే దాన్ని ఏమంటారు, బూచి చూపటం, లేదా మనిషిని నీకు దళిత బంధు వస్తుంది అని ఆయన లోబరుచుకొని ఆయన ద్వారా నలుగురిని లోబరుచుకొని మీరు నలుగురు ఒకటే దళిత బంధు ఒక పేరిట మంజూరు అయితే నలుగురు పంచుకునే విధానం ఉంది అనేది ప్రజలు చెప్తారు. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఈరోజు సంక్షేమ పథకాలు మా ప్రభుత్వానికి పట్టుకొమ్మలు లాంటివి. రాబోయేటువంటి ఎన్నికల్లో అంటే హ్యాట్రిక్ విజయాన్ని కూడా ఆ సంక్షేమ పథకాలే మాకు అందిస్తాయి, ప్రజలు మా తరపునే ఉన్నారు అని చెప్పి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్లో ఆ స్థాయిలో లేదంటారా? ఈ నియోజకవర్గంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కొత్తగా తవ్విన కాలువలు ఎన్ని చెప్పాలి ప్రభుత్వ పక్షాన. ఈ నియోజకవర్గంలో సాగునీటి కొరకు ఒక 1/2 కిలోమీటరు కూడా తవ్విన దాఖలాలు లేవు. అప్పుడు గత ప్రభుత్వంలో మంజూరైన కెనాల్స్ వర్క్లే మన్నెంపల్లి కావచ్చు, చెంజార్ల కావచ్చు, ఇట్లా కొన్ని గ్రామాల గత ప్రభుత్వంలో మంజూరై కొనసాగుతున్న పనులలోనే కొంత దూరం పనులు జరిగినాయి. ప్రత్యేక శ్రద్ధతో పలానా చెరువును రిపేర్ చేయించి 100 ఎకరాలు అదనంగా వారిపించిన సంఘటన నియోజకవర్గంలో లేవు.